కర్నూలు జిల్లాలో సిద్ధాపురం బుడ్డా వెంగల్ రెడ్డి ఎత్తిపోతల పథకం మరమ్మత్తు పనులు కలెక్టర్ రాజకుమారితో కలిసి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. 25,000 ఎకరాలకు సాగునీరు అందుతుంటే ఆ అభివృద్ధి మాజీ ఎమ్మెల్యే కళ్లకు కనిపించడం లేదా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే. చేతనైతే ఒకసారి సిద్ధాపురం చెరువు దగ్గరకు వచ్చి ఈ 2 ఏళ్లలో జరిగిన మార్పును కళ్ళారా చూడాలని సవాల్ విసిరారు. లేవంటారు, రాయలసీమకు అన్యాయం జరిగిందంటారు. ఏం చెప్పాలి వీళ్ళకు? ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత ఖర్చు పెట్టినామయ్యా? నువ్వు 5 ఏళ్లలో నువ్వు ఇచ్చింది ఎంత? 2,000 కోట్లు. 5 సంవత్సరాలు. మేము ఇప్పుడు వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాలు అంటే 2014-19లో తెలుగుదేశం పార్టీ 12,000 కోట్లు రాయలసీమకి ఇచ్చింది. ఎంత? 12,000 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2024 నుంచి మన ప్రభుత్వం వస్తే 3,830 కోట్లు ఇచ్చారు. ఎంత? 3,830 కోట్లు రాయలసీమ ప్రాజెక్టులకు ఇచ్చారు. నీ సొంత జిల్లాలో అన్నమే ప్రాజెక్టు కొట్టుకొని పోయా, వేసిపోయింది. అవునా? ఎంతోమంది చనిపోయిరి. ఏమి ఇచ్చినా ₹1 లేదానికి ఇప్పుడు ఇస్తున్నాం. కడప జిల్లాలో ఆయన సొంత జిల్లాలో లేదు, చేసుకోలే. మన అలగనూరు ప్రాజెక్టు వాళ్ళు చేసిన, వాళ్ళ ప్రభుత్వంలో చేసిన అనాలోచితమైన ఆలోచనలకు దాంట్లో ఉండే మట్టినంతా వ్యాపారం ఏంటి, రిజర్వాయర్లో ఉండే మట్టినంతా లేకపోతే చేయకూడని పనులని, తప్పుడు పనులన్నీ చేసి మట్టి అమ్ముకుంటే ఎమ్మెల్యేలు వీళ్ళు వచ్చి మళ్ళీ మాట్లాడతారు రాయలసీమకు అన్యాయం జరిగిందని. ఈ కొంపనే ఊలిపోయింది, ఆడ పూల కొట్టినాము చూసిపెట్టింది నియోజకవర్గాలలో. వీళ్ళు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు రాయలసీమకు అన్యాయం జరిగింది. చేస్తే ఆ రోజు 3 కోట్ల కుంగిపోయింది.
వీళ్ళు అక్రమంగా మట్టిని ఆ గ్రావెల్ను తరలించారు. ఈ మనమైన మాత్రం ఏం చేశాడు చక్రపాణి రెడ్డి, ఈ నియోజకవర్గం ఈయన కూడా పోయినాడు. మునపా రాజ్యం పెద్ద న్యాయం సరిపోయింది, ఈయనే పెద్ద అందరికంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. అవునా? ఏం చేసావా? ₹1 చూపించును నీ హయాంలో 5 ఏళ్ళలో ₹1 ఇచ్చినాడా? ఇరిగేషన్ ప్రాజెక్టు కేడన్నా వచ్చిందా? ఏమైనా పనులు చేయించినాడా? రావడం చక్కగా గాడికి రావడం, మోటార్ ఆన్ చేయడం, నీళ్ళు ఇడ్చడం, పెద్ద ఫోజు కొట్టడం, పోతున్నాడు. అవునే, ఇదేంది? బండి ఏంది? కట్ట ఏంది? ఎన్ని కుంగిపోతున్నాయి? ఎందుకంటే కొత్తగా తయారు చేసినప్పుడు కనీసం అంటే 15 సంవత్సరాల వరకు ఈ సమస్యలు ఉంటాయి. బ్రహ్మాండంగా ఏదైతే ఇప్పుడు పోలవరం నుంచి నీళ్ళు తీసుకొచ్చేసి రాయలసీమకు ఫ్యూచర్లో ఇబ్బంది ఉండకూడదని చెప్పేసి మంచిగా ప్లాన్ చేసేసి కేంద్ర ప్రభుత్వంతో ఒప్పించుకుని దగ్గర 50-60 వేల కోట్ల ప్రాజెక్ట్ అవుతుంది. అంత డబ్బు మన రాష్ట్రం దగ్గర లేదు. సో అది చేయాలని చంద్రబాబు తప్పన పడి దానికి డిజైన్స్ తయారు చేసి కేంద్రంతో ఒప్పించుకొని ఇప్పటికీ అది మూవ్ చేస్తూ ఉంటే దానికి అడ్డం వేస్తాడు. ఎవరి కోసం చేస్తున్నాడు? ఇది రాయలసీమ కోసమే కదా. ఇవన్నీ పెట్టుకొని నువ్వేదో పెద్ద రాయలసీమకు రాయలసీమకు త్యాగమూర్తివి, నువ్వే పెద్ద అపర భగీరథుడివి. సొంత జిల్లాలో ఒక ఎకరా అడిషనల్గా నీ పులివెందులకు కూడా తెలుగుదేశం పార్టీ నీళ్ళు ఇచ్చింది. మీ తండ్రి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తే కూడా పూర్తి చేసుకోలే. కొత్త నియోజకవర్గానికి ముఖ్యమంత్రిగా ఆయన పనిచేసిపోయారు 2 సార్లు, చేసుకోలే. నువ్వు ముఖ్యమంత్రి అయితే చేసుకోకపోతే ఏం నీళ్ళు ఇచ్చినాయి? ఇంతకంటే ఇంకా నీకు నిదర్శనం ఏం కావాలి? అసలు సిగ్గుందా మీకు మాట్లాడడానికి? ఉందా? ఈరోజు ఎక్కడో కుప్పం చివరన, రాష్ట్రంలో చివరన ఉంటుంది అది, తమిళనాడు కర్ణాటక బార్డర్, మన ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ. నీళ్ళు తీసుకుపోయినాడు. అంద్రేనివా నుంచి 3,200 కోట్లు ఖర్చు పెట్టి నీరు చేయలేని పని సంవత్సరం 3 నెలలు పూర్తి చేసేసి కిందికి నీళ్ళు పోయినాయి. నీ మాదిరి రెడీమేడ్ గేట్లు తెచ్చి, రెడీమేడ్ ట్యాంకులు నీళ్ళు ట్యాంకర్లు తెచ్చి అప్పటికప్పుడు ఆ కాలువ నింపి ఆ గేట్ ఎత్తి, అవునా, ఆ ట్యాంకర్లు నీళ్ళు అయిపోతున్నాయి. మళ్ళీ అన్ని ఆ ట్యాంకర్లు ఆ గేట్లు అన్నీ ఎత్తుకపోలేదు. ఎన్ని కళ్ళ ముందర కనపడుతున్న వాస్తవాలు, నిజాలు ఎన్ని వదిలేసేసి తిక్క కూతురులో కూర్చొని తిక్కరా కొడుకు బాగా రోడ్లో కొడుతున్నాను కుదురుతారు సార్. ఇప్పుడు 2 సార్లు 3 సార్లు 4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. పోయి మీ నాయకుని చెప్పండి, ఆయన ఏం చెప్తే అది